హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది చాణక్యనీతి శ్లోకం 15. ఆయి కర్మ వితాంత విద్యు నిధనమే వచ్చవుతానే ఈ సజ్జనంతే గర్భస్థ సైనతైన. ఇక్కడ చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఒకటి, తల్లి గర్భంలో ఉండగానే మనిషి యొక్క ఆయుష్ నిర్ధారించబడుతుంది. 2, తల్లి గర్భంలో ఉండగానే మనిషి యొక్క కర్మ నిర్ధారించబడుతుంది. 3, తల్లి గర్భంలో ఉండగానే మనిషి యొక్క ధన సంపద నిర్ధారించబడుతుంది. 4, తల్లి గర్భంలో ఉండగానే మనిషి యొక్క మృత్యు నిర్ధారించబడుతుంది. ఈ 4 విషయాల మీద మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. పుట్టబోయేవాడికి ఎంత వయసు రాసి పెట్టిందో దానికంటే ఒక్క క్షణం ముందుగానో వెనుకగానో చావరాదు. చనిపోవడానికి గడియ వస్తే దాన్ని ఒక్క క్షణం కూడా ఆపడం ఎవరి తరము కాదు. ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.